హాయ్ అండి, నేను మీ వాసు. వెల్కమ్ టు మై ఛానల్ వాసు వడ్డాల. నా వెనకాల ఈ వేప చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందో. ఒక 5 నెలల ముందు ఈ చెట్టు చచ్చిపోయింది. అదేంటి పచ్చగా ఉంటే చచ్చిపోయింది అనుకుంటున్నారా? చచ్చి బతికిందండి ఈ చెట్టు. ఏంటి షాక్ అయ్యారా? నిజమండి బాబు. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కనుగురితో బతికితే చచ్చి బతికాడు అంటారు కదా, అలాగన్నమాట. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే చాలు ఎంత అడావుడి చేస్తాం, కట్లు కడతాం, ఆయింట్మెంట్ రాస్తాం. ఇంకా అనుమానం చాలక అటొకటి ఇటొకటి 2 ఇంజక్షన్లు బలవంతంగా కళ్ళు మూసుకుని మరీ చేయించుకుంటాం. 5 నెలల క్రితం ఏదో వైరస్ వల్ల వేప చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి చచ్చిపోయినట్టుగా కనిపించాయి. ఈ చెట్టు కూడా అలాగే ఆకులన్నీ రాలిపోయి మూడి మిగిలింది. అయ్యో, ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు చచ్చిపోయింది అని చాలా బాధపడ్డాం. వేసవికాలం మాకు చల్లగా గాలి వేసేది, అటువంటిది సడన్గా ఎండిపోయేసరికి రోజు చూసి చెట్టు చచ్చిపోయింది అని చాలా బాధేసింది. ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే విపరీతమైన ఎండ, దానికి తోడు ఏదో వైరస్, మందు లేదు మాకు లేదు. అలాగే ఒడిదుడుకుని తట్టుకుని నిలబడి మళ్ళీ చిగురించి చచ్చి బతికింది. చల్లగా గాలి ఇస్తుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎదురు నిలబడితేనే మనిషి జీవితం. అందుకు ఈ వేప చెట్టే ఒక ఉదాహరణ. ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాసు వడ్డాల యూట్యూబ్ ఛానల్. ఉంటానండి మరి.